సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభావందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి దినము ఒక వాగ్దానంతో మీ ముందుకు వస్తున్నా. ఈ వాగ్దానం ద్వారా మీరు బలపడుతున్నారని, మీరు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు నా దేవుని వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం. కుడివైపునకు ఎడమవైపునకు నువ్వు వ్యాపించెదవు. ఈ వాగ్దానాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. ప్రభు మనకిస్తున్న వాగ్దానం కుడివైపునకు ఎడమవైపునకు నువ్వు వ్యాపించదు. అవునండి, మన దేవుడు మన యొక్క సరిహద్దులను విశాలపరిచేటువంటి వాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి తన ప్రార్థన మనకు గుర్తొస్తూ ఉంది. ఎబ్బేజు చేసిన ప్రార్థనలో రెండో పాయింట్ ఇదే, ప్రభు నువ్వు సరిహద్దును విశాలపరచని అడిగాడు. ఆ ప్రార్థనలో శ్రేష్టమైనటువంటి భావాలు ఉన్నాయి. ఒకటి, నిశ్చయంగా నన్ను దీవించి నా సరిహద్దును విశాలపరచు అని అడుగుతున్నాడు. నిజమే, దేవుడు మన సరిహద్దును విశాలపరిచేటువంటి వాడు. నీ స్తోమతను ఆయన పెంచేటువంటి వాడు, నీ ఆయుష్ను ఆయన పొడిగించేటువంటి వాడు. హిజ్కియా తన జీవితంలో ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమైతే నా ఆయుష్ని పొడిగించయ్యా, నేను బ్రతకాలని ఆశపడుతున్నాను అని గోడ తట్టు తిరిగి తన యథార్థమైన ప్రార్థన ప్రభుకు సమర్పించినప్పుడు దేవుడు తన జీవితంలో 15 సంవత్సరాలు తిరిగి ఆయుష్ని హిజ్కియాకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుజనాంగమా, దేవుడు నీ జీవితంలో కూడా కుడికి ఎడమకు నేను విస్తరింపచేస్తాడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా నువ్వు ఉండిపో. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. దేవుడు మనల్ని ఫలించమని కోరుతా ఉన్నాడు, అభివృద్ధి పొందమని కోరుతా ఉన్నాడు, మనల్ని దీవించేటువంటి వాడు. అబ్రహాము కల్దీ దేశం నుంచి ఒంటరిగా వచ్చాడు. దేవాదుడు అబ్రహామును దీవించాడు, విస్తరింపచేశాడు. వృద్ధాప్యంలో కూడా అబ్రహాముకి దేవుడు తోడుగా ఉండి వృద్ధాప్యంలో చిగురు పెట్టేటువంటి అనుభవాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. తన కుమారుడు ఇస్సాకును కూడా 100 ఫలం పొందే రీతిగా ఇస్సాకును దేవుడు దీవించాడు, విస్తరింపచేశాడు. వారి సరిహద్దును విశాలపరిచాడు. దేవుడు నీ సరిహద్దును విశాలపరుస్తాడు. నీ ఆర్థిక వనరులను దేవుడు దీవిస్తాడు. నీ భూమిని దేవుడు దీవిస్తాడు. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ప్రతి కోరికను దేవుడు సిద్ధింపచేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా నువ్వు వర్ధిల్లుతావు. శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నీ యొక్క బౌండరీస్ ఎక్స్పాండ్ అవ్వబోతున్నాయి. ఈరోజు నీ జీవితంలో ప్రేమించే విషయంలో, దేవుని యొక్క వాక్య విషయంలో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే విషయంలో దేవుడు నిన్ను విస్తరింప చేయబోతా ఉన్నాడు. నమ్ము ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆయనందు భక్తులు గల వారిని దేవుడు ఏనాడు కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించిన దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు నీ కుటుంబాన్ని విస్తరింప చేయబోతున్నాడు. నీ బిడ్డల యొక్క విద్యను ఆయన దీవించబోతున్నాడు. నీ బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. కృంగిపోద్దు. ఏదో నష్టం వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, జాబ్ పోయిందని, ఇబ్బందులు ఉన్నాయని కృంగిపోద్దు. దేవుడు ఒకరోజు నిన్ను ఆయన ఉన్నతమైన స్థానానికి ఆయన తీసుకొస్తారు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన నిన్ను ఉంచబోతున్నాడు. ఇంకా వివాహం కావట్లేదని కృంగిపోవద్దు, ఇంకా బిడ్డలు కలగట్లేదని కృంగిపోవద్దు. దేవుడిని విస్తరింపచేస్తాడు. నువ్వు కుడికి ఎడమకి విస్తరించదు. దేవుడిని యొక్క సరిహద్దును విశాలపరచబోతున్నాడు. అందరూ బిడ్డ ధైర్యం తెచ్చుకోండి, ప్రభుతో సహవాసం చేయండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, సహవాసాన్ని అపోస్తుల బోధలో మీరు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. తల్ల వంచుని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణవతుడైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. కుడికి ఎడమకి నువ్వు విస్తరింప చేయబడదు అనేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేస్తాం. నిజమే తండ్రి, మా జీవితాల్లో మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు ప్రభువా, ఆత్మీయ లక్షణాలతో మమ్మల్ని నింపేటువంటి దేవుడు తండ్రి. ఆత్మీయ ఆశీర్వాదాలతో, శారీరక ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించేటువంటి దేవుడు కనుక నీకు స్తోత్రాలు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించి దాన్ని లోపరుచుకోమని ఆయన మానవ జాతికి ప్రభు మీరు ఆజ్ఞ జారీ చేశారు. మేము ఫలించడం ప్రభువా నీ చిత్తమై ఉన్నది. ప్రభువా, ఈ యొక్క వాగ్దానాన్ని ఎంతమందికి చూస్తున్నారో వారి జీవితాల ఆశీర్వాదంతోనూ, స్వస్థతతోనూ, విడుదలతోనూ, విమోచనతో వారిని నింపండి. వారి ప్రతి కోరిక తీర్చండి. హృదయాశలు ఎరిగినటువంటి దేవుడు, హృదయ కోరికలను ఎరిగినటువంటి దేవుడు కనుక వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీ మహిమతో వారిని నింపి నడిపించమని వేడుకొంచు. యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిదినం వస్తున్న వాగ్దానాన్ని వీక్షించండి, 10 మందికి షేర్ చేయండి. తద్వారా వారు కూడా దేవుని పొందగలుగుతారు. దేవుని శక్తిని ప్రత్యేకంగా మీరు అనుభవించగలుగుతారు. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి విజయవాడ పట్టణంలో. గొప్ప రివైవల్ని, గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు ఇస్తున్నాడు విజయవాడ పట్టణంలో. మీరు విజయవాడ సంబంధించిన వారైతే కనుక ఒక ఆరాధనకు రండి. దేవుని శక్తిని, అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు గొప్ప శుభవార్త. ఆత్మీయంగా బలపడాలనుకుంటున్నారా? స్వస్థత, విడుదల పొందాలనుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యల? ఆత్మహత్య తలంపులు జయించాలని ఉందా? జీవితంలో విజయం సాధించాలని ఉందా? అయితే క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆశీర్వాద మహోత్సవాలు మీ కొరకే. తేదీలు 2024 ఆగస్టు 23, 24 తేదీలలో అనగా శుక్ర, శని వారములలో. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ముఖ్య ప్రసంగికులు, కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న అంతర్జాతీయ వర్తమానికులు, మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు సత్య బోధన, చారిత్రాత్మిక, శాస్త్రీయ రుజువులతో కూడిన సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు స్వస్థత, అభిషేక ప్రార్థనలు చేయుదురు. శ్రీమతి నిస్సిపాల్ గారు చేసే దైవిక ఆరాధనలు, దేవుని శక్తిని, పరలోక ఆనందాన్ని అనుభవించండి. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88258839. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.